ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంద్రాన్ని తీసుకురా. నీకోసం నేను పెళ్లి పిట్టల మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాను, సరేనా? థ్యాంక్ యూ అదితి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న గౌతమ్, నాన్న వెళ్ళొస్తాను. అమ్మ ఇంద్రాన్ని తీసుకొని వస్తా. నాన్నమ్మ ఫ్లైట్ టైం అయిపోతుంది. బాయ్ బాయ్ నాన్నమ్మ. తాళం వేసిందే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కాల్ చేసిన లిఫ్ట్ చేయడు కదా, వెయిట్ చేద్దాంలే. హాయ్ గౌతమ్. హే హాయ్. హాయ్ గౌతమ్. హలో. హౌ ఆర్ యు మ్యాన్? ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. ఏంటి సడన్ సర్ప్రైజ్? మా వాడు సడన్గా వచ్చేసాడు కదా, అందుకే నేను కూడా సడన్గా రావాల్సి వచ్చింది. ఓ, ఇంట్లో విషయం తెలిసిపోయిందా? మరి అర్జున్ సార్? ఆయనకి ఇంకా తెలీదు. తెలిసే లోపు వీడిని ఇక్కడ నుంచి తీసుకెళ్దామని నేను వచ్చాను. అవును, ఇంతకీ మా ఇంద్ర ఐడి? అమర్నాథ్ యాత్రకు వెళ్ళాడు. ఓ, డ్యూటీ అక్కడేసారా? డ్యూటీకి కాదు, అమర్నాథేశ్వర దర్శనానికి. అదేంటి, కొంపదీసి వాడేమన్నా సన్యాసంలో కలిసిపోయాడా? కాదు కాదు కాదు, సంసారంలో కలవబోతున్నాడు. సంసారంలోనా? అర్థం కాలేదు. అది సర్ప్రైజ్ గా వచ్చావు కదా, వాడు కూడా సర్ప్రైజ్ గానే చెప్తాడు. ఇంతకీ బ్రాందీ? హలో హలో, నేను డాక్టర్ని. మందులు ఇస్తానే గాని మందు తాగను. ఓ గుడ్. అయితే కాఫీ, టీ? టీ. ఓకే. మురళి, నీకు పెళ్ళైందా? నెక్స్ట్ ఇయర్. మరి ఆ లంగావోణి ఎవరిది? చెప్పాగా ఇంద్రా వచ్చి చెప్తాడని. కొంపదీసి పెళ్లి చేసుకున్నాడా ఏంటి? అయినా మీకు తెలియకుండా పెళ్లి చేసుకుంటాడా ఏంటి? అంటే ఎవరినైనా లవ్ చేస్తున్నాడా? వాడికి అంత ధైర్యం లేదు. ఈ కన్ఫ్యూజన్ ఏంటి? అదే సర్ప్రైజ్. ముందు టీ తాగు. అదితి, నువ్వు తీసుకున్న శారీ నీకు చాలా బాగుంటుంది. నీ సెలెక్షన్ సూపర్. మరేమనుకున్నావు నా సెలెక్షన్ అంటే? అందుకేగా మీ అన్నయ్యని సెలెక్ట్ చేసుకుంది. ఆ గొప్పేలే, నేను కూడా మీ అన్నయ్యనే సెలెక్ట్ చేసుకున్నా. నాది కూడా సూపర్ సెలెక్షనే. ఆఫ్ కోర్స్. పదా. अरे ऐसे कैसे हो सकते? नहीं 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 नहीं, कल शाम तक फ्लाइट को जाना है. శ్రావ్య, తను రూపా కదా? प्रोग्राम चेंज हुआ तो पहले बोलना था. अभी ऐसा कैसा हो सकता है? ఆ ఆ అమ్మాయే అనుకుంటా. పద వెళ్ళి మాట్లాడదాం. హాయ్ రూపా. I'll call you back. नन्हे ना? హా, నిన్నే. Sorry, I'm not Rupa. I'm Chandani. You? ఐమ్ అతిథి. షీ శ్రావ్య. అంటే మీరు రూప కాదా? नहीं 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 नहीं, I'm Chandani, not Rupa. चांदनी, వెళ్దామా? ఎవరు వీళ్ళు? मेरे को मालूम नहीं. मेरे को देख के रूपा बोल रहे. कंफ्यूज हो गए शायद. లేదండి, మీ పేరెంట్స్ మా ఇంద్ర అన్నయ్య కోసం పెళ్లి సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి వచ్చారు. అప్పుడు మీ ఫోటోనే చూపించారు. ఏంటి, వీళ్ళ పేరెంట్స్ మీ ఇంటికి వచ్చి తనకి పెళ్లి సంబంధం మాట్లాడారా? అవును, వీళ్ళ మదర్ పేరు శాంతి, ఫాదర్ ఆనందరావు. అసలు తనకి పేరెంట్సే లేరు. ఇంకొక ముఖ్యమైన విషయం,
తను మోడలింగ్ చేస్తుంది. తనకి రేపు ఇక్కడే ఫ్యాషన్ షో ఉంటే ఈరోజు మార్నింగ్ ఫస్ట్ టైం ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చింది. నిజంగానే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. తనే మా అమ్మాయి, పేరు రూప. అబ్బాయి గురించి అమ్మాయికి అన్ని వివరాలు చెప్పాం, ఫోటో కూడా పంపించాం. నిజంగా మీరు అన్నట్టు తను సీతలాగే, తనకు అన్నీ ఓకే. అమ్మా, గౌతమ్, ఇంద్రుని కలిసావా? మాట్లాడావా? ఏమన్నాడు? అమ్మా 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 ఆగు. వాణ్ణింకా నేను కలవలేదు. వాడెక్కడో అమర్నాథ్ యాత్రలో ఉన్నాడంట. వాడు రాగానే వాడితో మాట్లాడి తీసుకొస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏమోరా, వాడు మాటిచ్చాడంటే మొండి మనిషి. ఏదో ఒకటి చేసి వాణ్ణి ఒప్పించి తీసుకొనిరారా, సరేనా? ఓకే, మ్యాక్సిమం రేపో ఎల్లుండో తీసుకొచ్చేస్తా, సరేనా? జాగ్రత్త. సరే, జాగ్రత్త. గౌతమ్ 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 మురళి మురళి, ఏంటి అప్పుడే డ్యూటీ అయిపోయిందా? అంత త్వరగా వచ్చేసావు? అమర్నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న కొందరు భక్తుల్ని, టూరిస్టుల్ని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. అందులో ఇంద్ర వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటున్నావు మురళి? అవును, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా టీం అంతా ఆ కిడ్నాప్ జరిగిన ప్లేస్కి వెళ్లారు. కొంచెం తిన్నానా? చాలమ్మమ్మా. ఈ కొంచెమే ప్లీజ్. ఆంటీ, ఏంటి అదితి, అప్పుడే షాపింగ్ అయిపోయిందా? చాలా చాలా కొనాలన్నారు. మా షాపింగ్ గురించి పక్కన పెట్టండి. ముందు నన్ను ఒక విషయం అడుగుతాను, చెప్తారా? అడుగు అదితి. ఇందిరాకి పెళ్లి సంబంధం మాట్లాడారు కదా, ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి పేరు రూపా. ఆ అమ్మాయి రూపా అయితే మరి చాందిని ఎవరు? చెప్పండి ఆంటీ, తను రూప అయితే ఈ చాందిని ఎవరు? అరే, అచ్చం ఆ రోజు ఫోటోలో చూసిన అమ్మాయే. అయితే ఈ అమ్మాయి రూప కదా? చాందినినా? అంటే డబుల్ యాక్షనా? వాళ్ళు డబుల్ యాక్షన్ కాదు, అత్తయ్య డబుల్ యాక్షన్ చేస్తుంది. చెప్పండి అత్తయ్య, మీ స్నేహితురాలు శాంతికి అసలు పిల్లలే లేరు. ఆ రోజు ఫోటోలో చూపించిన ఈ అమ్మాయికి తల్లిదండ్రులే లేరు. ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి లేని అమ్మాయితో ఇందిరాకి పెళ్లి సంబంధం మాట్లాడారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.